ఇస్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. తెలంగాణ అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రేపు రానుంది. ఆ రిపోర్ట్ పై ప్రభుత్వం లఘు చర్చ చేపట్టనుంది. ఉదయం 9 గంటలకు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. రైట్కి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్లను అందిస్తారు. స్వామి. సోని, రేపు శాసనసభ సమావేశాల భాగంగా రెండో రోజు రేపు ఉదయం 9 గంటలకి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం సంబంధించిన కమిషన్ రిపోర్టును రేపు శాసనసభలో ప్రవేశపెట్టి షార్ట్ డిస్కషన్ చర్చించబోతున్నారు. తొలుత డిస్కషన్ ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి మాట్లాడతారని చెప్పి తెలుస్తుంది. ప్రధానంగా 650 పేజీలు ఉన్నటువంటి ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పైన ఒకవైపు ఇప్పటికే న్యాయపరంగా ఒకవైపు మాజీ సీఎం కేసీఆర్, అదేవిధంగా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా లీగల్ ఫైట్ చేస్తున్నారు. మరోవైపు ఈ రోజు ఆ వైపు మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. అది సోమవారం రోజు విచారణ రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరపడే శాసనసభ సమావేశాల్లోనే దాన్ని ముందుగా చర్చించి దాని మీద ఏదో ఒక చర్యలకు ఉపక్రమించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే ఈ కాళేశ్వరం రిపోర్ట్ ఏదైతే 650 పేజీల రిపోర్ట్ ఉందో రిపోర్ట్ ను చర్చకు ప్రారంభించి ముఖ్యమంత్రి మాట్లాడి ఆ తర్వాత ఆయన కేరళ వెళ్తారని తెలుస్తుంది. దీంతో రేపటి సమావేశాలు మరింత హాట్ గా జరిగే అవకాశం కనబడుతుంది. కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో లీగల్ గా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఒక కాళేశ్వరం కమిషన్ ఏర్పాటే కొంత చట్టబద్ధంగా లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి చేస్తుంది. దాదాపుగా 1,00,000 కోట్లు ఖర్చు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు వరప్రదాయంగా చెప్పుకున్న ప్రాజెక్టు పైన కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎదురుదాడి చేస్తూ వచ్చింది. ఎలక్షన్స్ కు ముందు గత డిసెంబర్ సంబంధించి 2023 డిసెంబర్ సమయంలో ఎలక్షన్స్ కు ముందు అక్టోబర్ లో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ బ్యారేజ్ లో ఒక పిల్లర్ కుంగిపోయిన దాన్ని రాజకీయంగా పెద్ద దుమారం చేసి ఎలక్షన్ లో లబ్ధి పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత దీని మీద అధికారంలోకి వచ్చిన తర్వాత పీసీ కోచ్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ముందుకు అప్పటి సీఎం కేసీఆర్ ని, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుని, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ని ముగ్గురిని కూడా సాక్షులుగా పిలిపించి వారి వద్ద నుంచి పూర్తి ఆధారాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు రిపోర్ట్ లో వారిని అక్యూజులు చేసే విధంగా, వారిని నిందితులు చేసే విధంగా రిపోర్ట్ ఇచ్చారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈ రిపోర్టు సంబంధించి ఎలాంటి శాంక్షన్ లేదు, కావాలని చెప్పి బీఆర్ఎస్ ను ఒకవైపు కేసీఆర్, హరీష్ రావు వీరందరినీ కూడా వ్యక్తిగతంగా వారిపైన ప్రతిష్ట దెబ్బతీయడం కోసం ఇలా చేశారని చెప్పేసి కూడా ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టును అప్రోచ్ అయ్యారు. హైకోర్టు విచారించిన తర్వాత దీని మీద ఎలాంటి చర్యలు లేనందున హైకోర్టు ఎలాంటి ఇంటర్వ్యూ ఆర్డర్ ఇవ్వకుండానే ఒకవైపు వాయిదా వేసింది. మరోమారు ఈ రోజు హరీష్ రావు హైకోర్టును అప్రోచ్ అయ్యారు. దీనికి సంబంధించి దీన్ని శాసనసభలో ప్రవేశపెట్టినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఒకవైపు ఆర్డర్ ఇవ్వాలని చెప్పి ప్రేయర్ చేశారు. దీనికి సంబంధించి మండే విచారిస్తామని చెప్పేసి హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు రేపే ముఖ్యమంత్రి, రేపు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్ట్రాటజిక్ గా ముందుకు వెళ్లి రేపే శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించాలని భావిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఈ 650 పేజీల నివేదికను తమకు అప్పగిస్తే దాన్ని పూర్తిగా స్టడీ చేసి చర్చించడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఒకవైపు రిపోర్ట్ బయటకు ఇవ్వకుండా ఎలా చర్చిస్తారని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. బీఎస్సీ సమావేశాల్లో కూడా రాష్ట్రంలో యూరియా కొరత, రైతులకు సంబంధించిన అంశాల పాటు వివిధ అంశాలపై చర్చించడానికి పట్టుబట్టినప్పటికీ కూడా బీఎస్సీ సమావేశంలో అంగీకరించకపోవడంతో కూడా హరీష్ రావు అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి ఇద్దరుగా బైకాట్ చేసి బీఎస్సీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వానికి రైతుల ఇష్యూ, యూరియా ఇష్యూ, వరదల ఇష్యూ ఎలాంటి ఇష్టం లేకుండా ఒకవైపు కేవలం కేసీఆర్ ను అదేవిధంగా బీఆర్ఎస్ పైన ఎదురుదాడి చేయడం కోసమే కాళేశ్వరం అంశాన్ని తెరపై తీసుకొచ్చి కమిషన్ రిపోర్ట్ తోటి ఎదురుదాడి చేయాలని చెప్పి భావిస్తున్నారు. బురద రాజకీయం చేస్తున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు ఆరోపించారు. ప్రధానంగా రేపటి ఈ ఉదయం అసెంబ్లీ సమావేశాలు సాధారణ సమయం కంటే కూడా ఉదయం 9 గంటలకే సమావేశాలు ప్రారంభించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈ చర్చను చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించి ఒకవైపు ఇప్పటికి ఎజెండా చేసుకున్నారు. ఇప్పటికీ అధికారులకు ఎజెండా బయటకు రాలేదు, ప్రతిపక్షాలు అడిగినప్పుడు ఇవ్వలేదని చెప్పేసి కూడా ఒకవైపు హరీష్ రావు, ఇటు ప్రశాంత్ రెడ్డి కూడా ప్రభుత్వం పైన ఒకవైపు అటాక్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి సమావేశాలని దాదాపుగా వారం 10 రోజులు నడిపి అన్ని రకాల ప్రజా సమస్యలపై చర్చించడం కోసం పట్టుబట్టినప్పటికీ కూడా ప్రభుత్వం 1-2 రోజులు తమకు అనుకూలమైనటువంటి విధానాలను చర్చించుకోవడం కోసమే ప్రయత్నం చేస్తుందని చెప్పి వారు అంటున్నారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఉన్నటువంటి కాళేశ్వరం రిపోర్టు పైన ప్రధానంగా చర్చ అయితే చేపట్టబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.